వెల్కమ్ టు శ్రీ జయభేరి ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తోంది 197 గజాల G+1. మొత్తం ఇది 5 BHK. కింద 3 బెడ్రూములు, పైన డబుల్ బెడ్రూమ్ ఒకటి, సింగిల్ బెడ్రూమ్ ఒకటి. పైన 2 పోర్షన్స్, డబుల్ బెడ్రూమ్ ఒకటి, సింగిల్ బెడ్రూమ్ ఒకటి. కింద మాత్రం ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్. కింద 30 వెడల్పు, పొడవు 59. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది, చాలా బాగుంటుంది ఇది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం దీన్ని. కార్ పార్కింగ్ ఏరియా, ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. పక్కన 3 అడుగులు గల్లీ, 4 అడుగులు గల్లీ. కింద 3 బెడ్రూములు, పైన 2 పోర్షన్స్. ఇదంతా మనకి టేక్ వుడ్తో చేయించిన మెయిన్ డోరు. లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తే ఇదంతా మనకి హాల్. లోపలికి వెళ్తూ ఉంటే ఇదంతా హాల్. ఈ లెఫ్ట్లో ఓపెన్ కిచెన్. ఇదంతా ఓపెన్ కిచెన్. ఇక్కడ పూజగా తయారు చేస్తున్నాం. ఇదంతా ఓపెన్ కిచెన్. ఈ ఓపెన్ కిచెన్లో సౌత్కు డోరు బయటికి వెళ్ళటానికి. మళ్ళీ బ్యాక్కి వస్తే మళ్ళీ హాల్లోకి వచ్చాం. ఇదంతా హాలు. మొత్తం 3 బెడ్రూమ్ల కింద. ఇప్పుడు చూస్తోంది మనం కిడ్స్ బెడ్రూమ్. ఇది కిడ్స్ బెడ్రూమ్. అన్ని యూపీవీసీ విండోస్. ఈ కిడ్స్ బెడ్రూమ్లోంచి, హాల్లో నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఈ రైట్ సైడ్ ఒక బెడ్రూమ్, ఈ లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్, మధ్యలో కామన్ టాయిలెట్. ఇది కామన్ టాయిలెట్. ఈ రైట్ సైడ్ ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనం అటాచ్డ్ టాయిలెట్. ఇది అటాచ్డ్ టాయిలెట్. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ టాయిలెట్. ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్లో ఇంకొక బెడ్రూమ్ అన్నమాట. ఈ మధ్యలోనేమో కామన్ టాయిలెట్. దీని ఆపోజిట్లో బెడ్రూమ్. ఇదొక బెడ్రూమ్ అన్నమాట. మొత్తం 3 బెడ్రూమ్లు చూసాం మనం. ఇప్పుడు మళ్ళీ హాల్లోకి వచ్చాం. ఇదంతా హాల్. హాల్లోంచి ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. పెద్ద కారు పట్టుద్ది మనకి, ఫార్చునర్ పట్టుద్ది ఇందులో. మళ్ళీ లెఫ్ట్కి వెళ్తే ఈ గల్లీలోంచి వెళ్తే లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చాం. గల్లీలోంచి వెళ్తే లిఫ్ట్ ప్రొవిజన్. ఇది లిఫ్ట్ ప్రొవిజన్. మనం ఒకసారి పైకి వెళ్ళి ఆ 2 పోర్షన్ చూద్దాం. మనం ఈ స్టేర్ కేస్ కింద వాష్ ఏరియా కూడా ఇచ్చామన్నమాట. ముందు ఈస్ట్ ఫేస్ కదా, మనం వెళ్తూ ఉంటే పైకి వెళ్తే డబుల్ బెడ్రూమ్ పోర్షన్ ఒకటి, సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఒకటి రెంట్లకు ఇచ్చుకోవటానికి మనకి లిఫ్ట్ ఉంది కాబట్టి
ఇంకా పైన ఒక స్టేర్ వేసుకోవచ్చు, 2 స్టేర్లు వేసుకుంటే అవి కూడా రెంట్కి ఇచ్చుకోవచ్చు మనం. ఇదంతా బాల్కనీ. ఈ బాల్కనీలో నుంచి మళ్ళీ ఇంటి ముందన్నమాట పైన లోపలికి వెళ్ళేటప్పుడు. పక్కన మళ్ళీ గల్లీ. ఇది పైన డబుల్ బెడ్రూమ్లో ఇది ఒకటి అన్నమాట. ఇది హాల్. ఇదంతా హాలు. ఇది డబుల్ బెడ్రూమ్ పోర్షన్. ఇది ఈ హాల్లోంచి లెఫ్ట్లోకి వెళ్తే ఓపెన్ కిచెన్, ఈ హాల్లో టీవీ పాయింట్, ఇది కిడ్స్ బెడ్రూమ్, ఇది కామన్ టాయిలెట్. లోపలికి వస్తే ఇది ఒక బెడ్రూమ్. ఇది 2 బెడ్రూమ్లు పైన. ఇది 2 బెడ్రూమ్ల పోర్షను. బయటకు వస్తే ఈ హాల్లోంచి మనం బయటకు వస్తే ఇదంతా మనకి బాల్కనీ. ఇదంతా బాల్కనీ నుంచి వెనక్కి వెళ్తే మళ్ళీ ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ పోర్షన్. ఇది సింగిల్ బెడ్రూమ్ పోర్షన్లో ఇదంతా హాల్ అన్నమాట. హాల్లో టీవీ పాయింట్. ఈ హాల్లోంచి లోపలికి వెళ్తే ఇది కామన్ టాయిలెట్. ఇది ఒక బెడ్రూమ్. సింగిల్ బెడ్రూమ్లో ఇది ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ పక్కన కిచెన్, చిన్నపాటి కిచెన్. ఈ రెంట్ పర్పస్ అన్నమాట. ఈ కిచెన్ నుంచి బయటకు వెళ్తే ఒక బాల్కనీ. చాలా బాగుంటుంది. ఇది G+1, కింద 3 బెడ్రూములు, పైన సింగిల్ పోర్షను, డబుల్ బెడ్రూమ్ పోర్షను. ఇది లిఫ్ట్ ప్రొవిజన్ చుట్టూ అన్నమాట. మన చుట్టూ ఇది ఈసీఎల్ రాధికా థియేటర్కి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. ఏఎస్ రావు నగర్ దగ్గర ఉంటుంది. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంది. చాలా బాగుంటుంది. ఇది మరి టెర్రస్ మీదకి వెళ్దాం మనం ఇప్పుడు. టెర్రస్ మీదకి వెళ్దాం. టెర్రస్ మీదకి వెళ్తే ఇదంతా 197 గజాల టెర్రస్ పైన ప్లేస్. ఇవన్నీ పక్కన అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఈ పక్కన G+2 ఇది కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది. కాలనీ చాలా బాగుంటుంది. ఇది గ్రీనరీ ఉంటుంది. ఇది సికింద్రాబాద్కి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సికింద్రాబాద్కి కూకట్పల్లిలో ఉన్న షాపింగ్ మాల్స్ మొత్తం ఈసీఐల్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ గజం వచ్చి 45,000 ఉంది. గజం వచ్చి 45,000 నడుస్తుంది ఇప్పుడు. ఇది ఇంటి ముందు మొత్తం 30 ఫీట్ రోడ్. ఇంటి ముందు అందరూ వచ్చి ఉంటున్నారు. ఇవన్నీ విల్లాస్. చాలా బాగుంటుంది కాలనీ.
మనం కిందకి వెళ్దాం. ఇదంతా G+1లో 5 స్టేర్. ఇది పైన బాల్కనీ. కిందకి వెళదాం మనం. రెంట్లు వస్తాయి కింద మనం ఉన్నా కూడా, పైన రెంట్కి ఇచ్చుకుంటే నెలకి 2 పోర్షన్లకు కలిపి ఒకదానికి 8, ఒకదానికి ఒక 6 వస్తుంది. ఒక 14-15 వేలు రెంట్ వస్తుంది మనం ఉండంగా. మనకి చాలా బాగుంటుంది కాబట్టి మీరు చూస్తే మాత్రం నచ్చుతుంది. మీకు కంపల్సరీ మీరు తీసుకోండి. కన్స్ట్రక్షన్ కూడా 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇది. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితేనే, ఎందుకంటే నచ్చుద్దు కాబట్టి. ఈ నెంబర్ ఇచ్చి డిస్క్రిప్షన్లో ఇచ్చాము. దీని కాస్ట్ వచ్చి 1,42,00,000 చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.